రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతున్న బనకచెర్ల ప్రాజెక్టు పైన కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం 12 మందితో కూడిన టెక్నికల్ టీం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ నుంచి 3 సభ్యులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఇందులో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ 3 పేర్లను ఇవాళో రేపో కేంద్ర జల సంఘానికి పంపించే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతున్న బనకచెర్ల ప్రాజెక్టు పైన కేంద్ర జల సంఘం కీలకమైన డెసిషన్ తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం 12 మందితో కూడిన టెక్నికల్ టీం కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ నుంచి 3 సభ్యులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఉన్నారు, అలానే జలవనరుల శాఖ సలహాదారు ఉన్నారు, ఇంజనీరింగ్ చీఫ్ సభ్యులుగా ఉన్నారు. మొత్తం 12 మందితో కూడినటువంటి టెక్నికల్ టీంని అయితే కేంద్ర జల సంఘం ఏర్పాటు చేయబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, కాదు నాకు చెప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా హాట్ టాపిక్ అయిన బనకచెర్ల ప్రాజెక్టు పైన కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక టెక్నికల్ టీమ్ ను వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా కూడాను చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక టెక్నికల్ టీమును 12 మందితో కూడినటువంటి ఒక టెక్నికల్ టీమును ఏర్పాటు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే కేంద్ర జల సంఘానికి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కేంద్ర జల సంఘానికి ఈ పేర్లు పంపించడం ద్వారా ఒక అడుగు ఏపీ ప్రభుత్వం ముందుకు వేసింది అని చెప్పొచ్చు. ఒక విధంగా చూడాలంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా నిర్మించే అవకాశాలు అయితే కనుక ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అలాగే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి నరసింహమూర్తులను సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనుంది. దీనికి సంబంధించి ఈ టెక్నికల్ టీము దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు అయితేనేమి, తర్వాత మిగులు జలాలు అంటే ఈ వరద ఎంత సముద్రంలో కలుస్తూ ఉంది, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే గడిచిన సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంత నీరు సముద్రంలోకి వెళుతూ ఉంది, ఇదంతా వృధా అవుతుంది, దీన్ని అన్నింటినీ కూడాను ఏ విధంగా దీన్ని ఎక్కడ నిర్మించి ఏ విధంగా దీన్ని తీసుకెళ్తే ఇరు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విషయంగా దీని మీద అంటే మొదటి నుంచి కూడా ఇదే ప్రధానమైనటువంటి వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతానికి ఈ మిగులు జలాలు ఈ వృధా అవుతున్న నీరు అని చెప్తున్నా కూడాను రాను తర్వాత దాన్ని అలిగేషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తే కనుక అప్పుడు మళ్ళీ మాకు నీళ్ళు ఇబ్బందులు అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడాను టెక్నికల్ పరంగా కూడాను వాటిని వాళ్ళ సందేహాలను నివృత్తి చేసేందుకోసం అని చెప్పేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. అయితే తెలంగాణ ఎంత వాడుకుంటారో పూర్తి స్థాయిలో వాడుకున్న తర్వాతనే మిగిలిన జలాలను మాత్రమే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉపయోగించుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము దీన్ని ఎటువంటి ఏ విధంగా కూడాను దీన్ని వివాదాస్పదం కాకుండా సానుకూల ధోరణితోనే దీన్ని ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా
తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది నేతలు ఇది విషయంలో కఠినంగా మాట్లాడుతున్నా కూడాను ఓకే చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఈ విషయంలో ఎక్కడే కానీ నోరు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ టీమును ఏర్పాటు చేయడం ద్వారా ఈ బనకచెర్ల ప్రాజెక్టు కొంత ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. రైట్ విజయచంద్రన్.